ఒక సన్నని పాడయ్యన వీధి ఎల్లప్పుడూ కొనసాగుతూ మంటలేమీ లేని చంద్రకాంతిలో పరచబడింది. ప్రతి అడుగు సాధారణంగా అనిపించేది, కాని నీడలు స్వయంగా కదిలడం మొదలయ్యేవరకు. ఒక ఒంటరి ప్రయాణికుడు జాగ్రత్తగా నడిచాడు. వెనుక నుండి మృదువైన అడుగుల ప్రతిధ్వనిని విన్నాడు. మొదట అడుగుల పెద్దవిగా అతని వేగంతో సరిపడుతూ వినిపించాయి. నిరంతరం మరియు వేధిస్తూ వెంబడి వచ్చాయి. ప్రతి మలుపులో అవి అక్కడే ఉండేవి, చుట్టూ తిరిగి అతని తప్పించుకునే అవకాశ ఇవ్వకుండా. అకస్మాత్తుగా ఒక చల్లని గుసగుస వినిపించింది. నీవు వెళ్ళలేవు. అతని దీపం తలక్కున వెలిగింది. కాంతిలో తాత్కాలిక రూపాలు. మలుపు తిరిగి వెనుక నుండి మృదువైన అడుగుల ప్రతిధ్వనిని. కీత్యా! మెల్లని అడుగు వినిపించింది. బారో అతని పక్కన. ప్రభాతమయ్యాక కేవలం దీపం మాత్రమే మిగిలింది. దీపం కాంతి తలక్కున కదులుతూ. ప్రయాణికుడు కనిపించలేదు. శాపిత అడుగుల శబ్దం.